హాయ్ ఎవరీవన్. మనం లాస్ట్ క్లాస్లో ALPCPT2 ఎగ్జామ్కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఆ క్లాస్ కంటిన్యూషన్ ఈ క్లాస్ ఉన్నాయి మనకి. చూడండి, ఆ క్లాస్లో మనం 35 క్వశ్చన్స్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 36th క్వశ్చన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి ఈ క్లాస్ అనేది. చూడండి, యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గుడ్ థర్మల్ కండక్టర్. గుడ్ థర్మల్ కండక్టర్ అనేది ఏంటంటే ఏవైతే వస్తువులు వాటి నుంచి ఉష్ణాన్ని ఎక్కువగా ప్రసరింపజేస్తాయో వాటిని మనం గుడ్ థర్మల్ కండక్టర్స్ అంటామండి. సో కింద వాటిలో హీట్ అనేది ఎక్కువగా దేని నుంచి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉందండి. చూడండి, రబ్బర్ ఈజ్ అన్ ఇన్సులేటర్ అండి. మనకు తెలుసండి, రబ్బర్ అనేది ఒక బ్యాడ్ కండక్టర్ హీట్కి. అల్యూమినియం అనేది ఓ మంచి కండక్టర్. వుడ్ అనేది హీట్కి అంత మంచి కండక్టర్ కాదు. ఎయిర్ అనేది కూడా కొంచెం కండక్టరే. కానీ ఇట్లన్నింటిలో బెస్ట్ కండక్టర్ ఏదయ్యారంటే అల్యూమినియం అండి. అల్యూమినియం ఈజ్ ఏ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. సో క్వశ్చన్ నెంబర్ 37 చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో లేటెంట్ హీట్ అంటే ఏంటి మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. చూడండి, ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈజ్ ద రిక్వైర్డ్ టు చేంజ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ బై ఇట్స్ మెల్టింగ్ పాయింట్. చూడండి, లేటెంట్ హీట్కి నేను ఇంకా ఎగ్జాంపుల్ అనేది రాస్తాను, అంటే డెఫినేషన్ అనేది రాస్తాను. ఆఫ్ హీట్ why to change one kg of solid at atmospheric pressure. సింపుల్గా మనం ఈ విధంగా రాసుకోవచ్చు అండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐస్ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐస్కి హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎంత అంటే 334 kg కిలో జౌల్ పర్ కేజీ అండి. కిలో జౌల్ పర్ కేజీ. కిలో జౌల్ పర్ కేజీ. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే అదండి. సో క్వశ్చన్ నెంబర్ 38 చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ఫేజ్ చేంజ్. ఇది ఆల్రెడీ పైన మనం డిస్కస్ చేసుకున్నాం. టెంపరేచర్ అనేది ఫేజ్ చేంజ్ అప్పుడు చేంజ్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్. సో అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ బై గ్యాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద హీట్ కెపాసిటీ ఆఫ్ సబ్స్టెన్స్. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చింది. చూడండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ నీడెడ్ టు రీచ్ ద టెంపరేచర్ బై 1 degree. ఇట్ ఈస్ ఆల్సో హీట్ కెపాసిటీ ఆఫ్ సబ్స్టెన్స్. క్వశ్చన్ నెంబర్ 41 చూద్దాం. చూడండి, వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అకర్స్ వెన్ యూ టచ్ ఏ హాట్ స్టవ్. హాట్ స్టవ్ని మనం టచ్ చేసామనుకోండి, ఎలా అంటే హీట్ అనేది మన చేతికి ట్రాన్స్ఫర్ అవుతుందంటే కండక్షన్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ కన్వెన్షన్ కరెంట్. క్వశ్చన్ నెంబర్ 43కి వెళ్దాం. చూడండి, వాట్ ఈస్ థర్మల్ ఎక్స్పాన్షన్. థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే ఏదైనా సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది హీట్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది 3 y అలాగే z డైరెక్షన్స్లో ఎక్స్పాండ్ అయితే దాన్ని థర్మల్ ఎక్స్పాన్షన్ అంటామండి. క్వశ్చన్ నెంబర్ 44 చూడండి, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హ్యూమిడిటీ ఆన్ హీట్ ఇండెక్స్. increasing the heat index. So question number 45 చూడండి, which gas law related to volume and temperature. వాల్యూమ్ అండ్ టెంపరేచర్ సంబంధించి ఈ కింద లాస్లో ఏ లా ఎక్స్ప్లెయిన్ చేశారండి.
చార్లెస్ లా explanation చూడండి. చార్లెస్ లా states that the volume of gas is directly proportional to its temperature. Volume is directly proportional to temperature at constant pressure. మరి బాయిల్స్ లా చూడండి, at constant temperature is inversely proportional to pressure. సో మిగిలినవి కూడా మీరు చూసుకోవాలండి. అవగాడ్రోస్లా, డాల్టన్స్లా వీటికి సంబంధించి మీరు కామెంట్ చేయండి దీనికి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 46 చూద్దాం. వాట్ డస్ కెలోరీమీటర్ మెజర్స్? కెమికల్ రియాక్షన్ ఆఫ్ హీట్ ని మెజర్ చేసేదండి కెలోరీమీటర్. సో ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ ద లోయెస్ట్ థర్మల్ కండక్టివిటీ. సో ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళాలండి. సో సిల్వర్ అనేది ఒక మెటల్, స్టీల్ అనేది ఒక మెటల్, కాపర్ అనేది ఒక మెటల్, అలాగే ఎయిర్ అనేది ఒక గ్యాస్. సో మెటల్స్లో థర్మల్ కండక్టివిటీ అనేది ఎయిర్తో పోలిస్తే తక్కువ ఉంటుందండి, ఎక్కువ ఉంటుందండి ఎయిర్. ఇవి మెటల్స్ థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది ఎయిర్ కంటే. సో క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫినామినా అకర్స్ వెన్ హీట్ ఈస్ అబ్జర్వ్డ్ బై లిక్విడ్. సో కొంత లిక్విడ్ అనేది హీట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ లిక్విడ్ ఏమైందండి, ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ లిక్విడ్ అనేది హీట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎవాపరేషన్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఆర్ పార్టికల్స్ మోస్ట్లీ క్లోజ్లీ ప్యాక్డ్. సో సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్, ప్లాస్మా వీటిలో మ్యాటర్ అనేది అంటే లోపల మాలిక్యూల్స్ అనేవి క్లోజ్గా అంతా వాటి మధ్య బాండింగ్ అనేది క్లోజ్గా ఎయిట్కి ఎక్కువ ఉంటుంది. సో సాలిడ్ యొక్క మాలిక్యూల్స్ అనేవి లోపల బాండింగ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. మరి లిక్విడ్స్ కనుక చూసుకుంటే వాటి మధ్య మాలిక్యూల్స్ అనేవి ఇలా కొంచెం దూరంగా ఉంటుంది. మరి గ్యాసెస్ కనుక చూసుకుంటే వీటి మధ్య మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ అనేది చాలా 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 దూరంగా ఉంటుంది. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి సాలిడ్. క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. వాట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఈస్ హీట్ ట్రావెల్స్ త్రూ వ్యాక్యూమ్? హీట్ అనేది వ్యాక్యూమ్ నుంచి ట్రావెల్ అవుతుందంటే దాన్ని మనం రేడియేషన్ అంటామండి. సో ఇది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాట్ హ్యాపెన్స్ టు ద డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ యాజ్ ఇట్ ఈస్ హీటెడ్? ఒక సబ్స్టెన్సే ఉందండి, చూడండి ఒక సబ్స్టెన్సే ఉంది. దాన్ని కనుక మనం హీట్ చేసామనుకోండి, వాటి మధ్య ఉన్న మాలిక్యూల్స్ యొక్క డిస్టెన్స్ అనేది, మాలిక్యూల్స్ అంటే బిఫోర్ హీటింగ్ మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఇంత దగ్గరగా ఉంటే ఆఫ్టర్ హీటింగ్ వాటి మధ్య మాలిక్యూల్స్ అనేది డిస్టెన్స్ అనేది పెరుగుతుంది అండి. సో అలా డిస్టెన్స్ కనుక పెరిగిందంటే దాని యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ పెరిగితే డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఇట్ డిక్రీజెస్, డెన్సిటీ డిక్రీజెస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్? మీకు ఆల్రెడీ చెప్పారండి ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ని సరౌండింగ్స్లోకి రిలీజ్ చేసిందండి. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకునేది. ఎక్సో. సో అదండి మన ఆన్సర్ వచ్చేసి కంబషన్. ఇక్కడ కంబషన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్యూయల్ కంబషన్ అయ్యి హీట్ అనేది బయటకు వెళ్తుంది సరౌండింగ్స్కి. మరి ఫోటోసింథసిస్ ఏమైంది, బయట ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుంది. మెల్టింగ్ ఆఫ్ ఐస్ అంటే ఏంటి, బయట ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుని కరిగింది. బాయిలింగ్ ఆఫ్ వాటర్ అంటే బయట నుంచి హీట్ని అబ్జర్వ్ చేసుకుని వాటర్ని ఎవాపరేట్ చేస్తూ ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి కంబషన్ మాత్రమే. ఇది ఒకటి మాత్రమే కంప్లీట్గా హీట్ని బయటికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. వాట్ డస్ ఏ హైగ్రోమీటర్ మెజర్స్? హైగ్రోమీటర్ ఏం మెజర్ చేసిందంటే హ్యూమిడిటీని మెజర్ చేసింది. టెంపరేచర్ హీట్ని, అలాగే ఎయిర్ ప్రెషర్కి బారోమీటర్కి, అలాగే విండ్ స్పీడ్కి ఎనిమోమీటర్ని ఉంటాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 54. వాట్ ఈస్ ద కామన్ ఎఫెక్ట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఇన్ బ్రిడ్జెస్? ఎక్స్పాన్షన్ ఆఫ్ జాయింట్స్ అండి. బ్రిడ్జెస్ యొక్క ఐరన్ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటి మధ్య డిస్టెన్స్ అనేది కొంచెం ఉంచుతారండి. ఎందుకంటే అవి సీజన్ని బట్టి ఎక్స్పాండ్ అవ్వడం అలాగే కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకే రైల్వే ట్రాక్స్లో కూడా మనకి కొంత గ్యాప్ అనేది ఉంచుతారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ రియాక్షన్ ఆఫ్ యూజింగ్ డబుల్ గ్లేజ్డ్ విండోస్? డబుల్ గ్లేజ్డ్ విండోస్ ఎందుకు యూజ్ చేస్తారండి? టు ప్రొవైడ్ బెటర్ థర్మల్ ఇన్సులేషన్ బై
ట్రాపింగ్ ఎయిర్ బిట్వీన్ టూ గ్లాసెస్. సో చూడండి, టు ఎన్హాన్స్ థర్మల్ ఇన్సులేషన్ అంటే వేడి అనేది మనకి అలౌ చేయకుండా, రూమ్లోకి అలౌ చేయకుండా మనకి డబుల్ గ్లేజ్డ్ విండోస్ అనేది యూజ్ చేస్తారండి. సో నెక్స్ట్ ఇవన్నీ మనకి ప్రాబ్లమేటిక్స్ అండి. ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ క్లాసెస్లో ప్రాబ్లమేటిక్ అంతా ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఫ్యూచర్లో వచ్చే క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు దట్, మనం నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామో మీకు చూపిస్తాను. చూడండి, మనం నెక్స్ట్ క్లాస్లో మీకోసమని అచ్చంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనే ఏమేమి ఇచ్చాడు వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చూడండి, 2016లో మనకి ఎన్టీపీసీలో ఈ హీట్ అండ్ టెంపరేచర్ సంబంధించి ఈ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ నేను మీకు ఒక 30-40 క్వశ్చన్స్ దాకా మీకు గ్యాదర్ చేయడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్స్ అన్ని మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇక్కడితో మన క్లాసు ముగించడం జరుగుతుందండి. మిగిలింది మనం నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.